ఒకవేళ నువ్వు లైట్నింగ్ తో చికెన్ కుక్ చేద్దాం అనుకున్నావా? అయితే ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. డైరెక్ట్ గా స్ట్రైక్ అయితే పైన అంతా మాడిపోతుంది, కానీ లోపల అంతా పచ్చి పచ్చిగానే ఉంటుంది. సో దానిని పర్ఫెక్ట్ గా కుక్ చేయడానికి ఒక నెక్స్ట్ లెవెల్ ప్లాన్ ఉంది. ఫస్ట్ ఒక పెద్ద ఐరన్ రాడ్ ని ఆకాశం వైపు పెట్టి నెలలో పాతేయి. దీనివల్ల ఎక్కువ కరెంట్ అంతా డైరెక్ట్ గా భూమిలోకి వెళ్ళిపోతుంది. కానీ ఆ రాడ్ చిన్న పీస్ ని ఉప్పు నీళ్లు ఉన్న ఒక పెద్ద టబ్బులో ముంచు. లైట్నింగ్ రాడ్ మీద పడగానే ఆ చిన్న కరెంట్ ఆ నీళ్లని 1 సెకండ్ లో బాయిల్ చేసేస్తుంది. ఇప్పుడు ఆ వేడి నీళ్లలో చికెన్ ఆరాంగా స్లోగా కుక్ అవుతుంది. ఇంకో 2 సార్లు లైట్నింగ్ పడితే ఇంకా సూపర్. ఆ హీట్ అంతా ఈవెన్లీ స్ప్రెడ్ అయి చికెన్ లోపల వరకు పర్ఫెక్ట్ గా ఉడికిపోతుంది. లేకపోతే ఇంకో ఐడియా, నీ జుట్టు నుంచి వచ్చే ఆయిల్ తో ఫుడ్ ఫ్రై చేయొచ్చు. రోజుకి నీ జుట్టు నుంచి నువ్వు 1 గ్రామ్ ఆయిల్ కలెక్ట్ చేయొచ్చు. అలాగా నువ్వు కన్సిస్టెంట్ గా 27 ఇయర్స్ కలెక్ట్ చేస్తే అప్పటికి నీకు ఒక చికెన్ ఫ్రై చేసేంత ఆయిల్ వస్తుంది. వమ్మో! ఇంకా క్రేజీ విషయం ఏంటంటే నువ్వు ఇది 500 ఇయర్స్ కంటిన్యూ చేస్తే నీ దగ్గర 225 కిలోస్ హెయిర్ ఆయిల్ ఉంటుంది. చికెన్ కాదు మచ్చా, ఒక పోయిన పందిని కూడా గోల్డెన్ క్రిస్పీగా ఫ్రై చేసేయచ్చు. ఫైనల్ గా నువ్వు ప్రపంచంలోనే గట్టి వంట చేయాలంటే నదికి వెళ్లి కొన్ని నున్నని రాళ్లు ఏరి తెచ్చుకో. వాటిని సూపర్ గా క్లీన్ చెయ్యి. ఇప్పుడు బాణల్లో నూనె వేసి వేడి చెయ్యి. దాంట్లో అల్లం, వెల్లుల్లి, ఉల్లి, మిర్చి వేసి బాగా వేయించు. వెంటనే ఆ రాళ్ళని దాంట్లో వేసి బాగా తిప్పు. ఆ ఫ్లేవర్ అంతా ఆ రాళ్ళకి పట్టేలా చేయాలి. అంత టేస్ట్ ఎక్కిన తర్వాత ఒక రాయి తీసుకో, నోట్లో పెట్టుకొని ఆ టేస్ట్ అంతా జుర్రుక్కో. అబ్బా, టేస్ట్ మాత్రం అల్టిమేట్ ఉంటుంది.